అంటే అఘోరాలంటే ఇప్పుడు పర్టికులర్‌గా ఎలా తెలుసుకోవడం స్వామి? ఇప్పుడు మీరు అఘోరా అని చెప్పి మిమ్మల్ని కనిపెట్టడం ఎలాగా? ఇప్పుడు మేము అఘోరాన్ని కనిపెట్టడం అనేది మహా ముఖ్యమైనది. మీరు అన్నది వాస్తవం. నాగ సాధువులు అఘోరాలు సమాజంలోకి రారు మిత్ర. వాళ్ళు ఉండేది ఆ ప్రాంతంలోనే. ఆ ప్రాంతం దాటి రాకూడదు వాళ్ళు. మంచు ప్రాంతాలు దాటిరారు, సరిహద్దు దాటిరారు, కేరళ ఇప్పుడు కేరళ కాశీ ప్రాంతం దాటిరారు. వాళ్ళకి ఒక క్షేత్రం అనేది ఉంటే ఆ క్షేత్రం నుంచే అన్ని ఆపరేట్ చేయాలి వాళ్ళు. ఆ క్షేత్రంలోకి ఎవరైనా వస్తే అప్పుడు దండయాత్ర చేయాలి. ఇప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు ఆదేశించాడు వాళ్ళని. మారణ హోమాలు చేసుకుంటూ పోతూ 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 ఉంటే మిగిలేది రక్తపాతాలే. భయాందోళనతో కూడిన ఈ సమాజం దైవాన్ని సంపాదించలేదు. మనస్సు అంతఃకరణ శుద్ధి మనస్సాక్షితో మాత్రమే దైవాన్ని సంపాదించవచ్చు అని చెప్పి వాళ్ళందరూ విరమించి మీరు దీక్ష నియమ నిబంధనలను పాటించి హోత్రాలు అగ్నిహోత్రాలు మహాహోత్రాలు చేయడం చేత లోక కళ్యాణం జరుగుతుంది. ఎక్కడైతే దేవుణ్ణి పూజించబడతారో పాపలు ఉంటారు స్వామి. ఇప్పుడు ఈ జన్మ పాపమైన జన్మ అనుకోండి నాది. గత జన్మలో నేను కొన్ని పాపాలు చేసినందుకే ఈ జన్మ పుణ్యం. ఉదాహరణకు నేను గత జన్మలో పుణ్యం చేశాను అనుకోండి, ఇప్పుడు నేను చాలా లగ్జరియస్గా ఉండవచ్చు. కొంతమంది ఉంటారు ఎంత బాగా బతుకుతున్నారు వాళ్ళు, కష్టమే లేదు వాళ్ళకి అని అంటాం కదా. ఏ జన్మలో పుణ్యమో అది. ఏ జన్మలో కష్టాల పాలైనామో ఏ జన్మలో మన వల్ల నష్టాల పాలయ్యారో చాలామంది. కాబట్టి ఈ జన్మ అనుభవిస్తున్నాం. ఇలాంటి వాళ్ళని కాపాడడానికి సమాజం లేదు స్వామి. బాగా గుర్తుపెట్టుకోవాలి. సమాజం ఉంది పుణ్యాన్ని కాపాడడానికి, శ్రీమూర్తుల అమాయకత్వాన్ని కాపాడడానికి, శీలాలని కాపాడడానికి, అన్నిటికంటే మించి మన అంతఃకరణ శుద్ధిని కాపాడడానికి ఉన్నది సమాజం. ఇది చేస్తున్నారు అఘోరాలు అక్కడ ఇప్పుడు నుండి. మీరు అన్నట్టుగా ఇంకా ఏమి ఆగట్నట్టు అయితే కనిపిస్తలేదు. ఆగడానికి ఆదేశాలు ఏడొచ్చాయి మరి? అఘోరాలు చేస్తున్నది లోక కళ్యాణం. ఎవరు ఆదేశించాలంటారు? ప్రభుత్వాలు ఆశించాలి కదా. ఇప్పుడు ప్రభుత్వం చేతిలో అఘోరాలు లేరు కదా. ఒకప్పుడు ప్రభుత్వాలు ఆపారు కదా. ప్రభుత్వాల నుంచి రావాలి కదా. ఇప్పుడు పోలీస్ ప్రొటెక్షన్స్ ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఉంటున్న ఈ ప్రాంతంలో ఏదన్నా గొడవ అయింది అనుకోండి, ఏ గొడవ నీ గుడి నా గుడి అయింది అనుకోండి, దాన్ని ఆపేయడానికి ఎవరు వస్తారు? మొదట బాగా గమనించండి, పోలీసులు. తర్వాత ఎవరు వస్తారు? నెక్స్ట్ మిలిటరీ, తర్వాత కమాండోస్, తర్వాత ఏదో ఫోర్సులు వస్తాయి కదా. ఇవన్నీ ఫోర్సులు వచ్చినాక మరి అఘోరాలు అవసరం లేదు కదా. ఇప్పుడు ఇవన్నీ పిలవాల్సింది ఎవరు మరి? అంటే ఒక ఆర్మీ సోల్జర్ చేయాల్సినటువంటి పని మీరు ఈ త్రిశూలంతో చేసేయగలుగుతారా? వాళ్ళకి వెపన్స్ ఉంటాయి, గన్స్ ఉంటాయి, బాంబులు ఉంటాయి. వెపన్స్ గన్స్ ఎవరు తయారు చేశారు? ఒక మాట, వెపన్స్ గన్స్ ఎవరు తయారు చేశారు? ఇలా కొట్టాడడం అనేది చలనచిత్రం చూడాలని, మనిషిని ఏదన్నా ఇబ్బంది పెట్టాలని ఎవరు తయారు చేశారు? అది మనిషి. ఆర్మీ వాళ్ళు తయారు చేసిందేనా? కాదు కదా. దైవలోకంలో మహాభారత యుద్ధం చూసి ఉండొచ్చు మన సినిమాల్లో. ఆకాశంలోనే పెద్ద 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 నక్షత్రాలు వాళ్ళు ఒక బాణం వదిలినప్పుడు అవి పలు విధాలుగా ఒక పులిలాగా, తర్వాత సింహంలాగా, లేకపోతే అది పాములాగా పోయేది బాణం. అంటే అంత రకంగా ఇప్పుడు మీరు కూడా చేయగలుగుతారా అఘోరాలు? కానీ అలా కాదు, మీరు కొంచెం వక్రీకరించబోతున్నారు. అలా కాదు, నువ్వు నన్ను పూర్తి చేయని, నువ్వు పూర్తి చేయని కూడా మధ్యలో అడ్డుకోవడం వల్ల ఆన్సర్ ఎలా దొరుకుతుంది? ఇప్పుడు అలా ఉన్నది కదా. మహాభారతం ఏ విధంగా జరిగిందని రాసి ఉన్నది భగవద్గీత. మహాభారత యుద్ధం సమగ్రంగా వివరించినది మన దగ్గర ఉంది కదా. అంటే మనిషి కనిపెట్టేటి అన్ని పరమాత్ముడు ఆల్రెడీ కనిపెట్టిన తర్వాతే మనం కనిపెట్టినాం. ఇప్పుడు జస్ట్ మనం ట్రెండ్ ఫాలో అవుతున్నాం. ఇప్పుడు బుల్లెట్ ఉంది స్వామి వాళ్ళు ఆపనీకి అని అన్నావు, వాస్తవం కదా. తర్వాత ఏదైనా ఆయుధం ఉంది స్వామి కొట్టనీకి అని అంటున్నావు కదా. మన శాసన గ్రంథంలో అన్నిటికంటే ముఖ్యమైన చాలా 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 శక్తివంతమైన ఆయుధం ఏదో తెలుసా మిత్ర? మీకు తెలుసా? మీరు చదువుకున్న వాళ్ళు కదా. మీరు ఆపగలరా, చేయగలరా అంటున్నారు కదా. బ్రహ్మాస్త్రం కూడా బ్రహ్మాస్త్రమే కదా. అసలు ఆ అస్త్రాలు అనేవి దేవుడికి సంబంధించినవి. నేను అడుగుతుంది మానవులకు సంబంధించి. మానవుల దగ్గర చాలా చాలా శక్తివంతమైనది, అత్యంత ముఖ్యమైనది, విలువైనది, అన్నిటికంటే కొన్ని 100 రెట్ల నాలుకలను ఇలా కోసుకుంటూ పోగలదు. అంటే కుటుంబాల నాశనం, సమాజాన్ని కూడా బస్సు పట్టించగలుగుతుంది. తెలుసు కదా. ఒక నాలుక, ఈ నాలుక కంట్రోల్ చేయలేని నీవు యుద్ధాన్ని కంట్రోల్ చేయగలవా? నీ నాలుకతోనే కదా ఆ రోజు యుద్ధం జరుగుతుంది అక్కడ. నీ నాలుక వల్లే కదా గుడి గోపురాలు అదేవుతున్నాయి. మరి నీ నాలుకని నువ్వు కంట్రోల్ చేయలేని నీవు అఘోరాలు వచ్చి త్రిశూలాలు పట్టి తింపాలా మిమ్మల్ని? నీవు నీ నోటి దురుసుతోని ఒక వైరాన్ని చేయగలిగినప్పుడు నీ తల్లిదండ్రులు నీకు గుణాన్ని నేర్పించే పద్ధతి లేదా? సంస్కారం లేదా? సంస్కారవంతమైన ఈ భారతదేశ అఖండ భూమండలంలో ఎవరి ఆస్తాన్ని పంచభూతాలని పీల్చుకుంటున్నావు నువ్వు? గాలి మీరు కనిపెట్టారా? నిప్పు, ఆకాశము, భూమి, నీరు, మరి ఎవరిదని మీరు పీల్చుకుంటున్నారు? ఎవరిదని ఉంటున్నారు? మరి ఒకప్పుడు పుణ్యం చేసినందుకేగా ఈరోజు ఉంటున్నావు. మరి నువ్వు పుణ్యం చేయమని చెప్పి నీకు నాలుకిస్తే దాంతో ఎందుకు మరి ఒకరినొకళ్ళు మతాలని, ఒకరికొకరు కులాలని, ఒకరికొకరు కుతంత్రాలని, ఒకరికి నీ దేవుడు నా దేవుడు అని అంటావు? ఒకే దేవుడు అని చెప్పిండు ఆయన పరమాత్మ. 100 ఆత్మలు ఉన్నాయి, అందరు నా దగ్గరికి చేరుతాడని చెప్పి ఒక బైబిల్ అదే చెప్పింది, ఖురాన్ అదే చెప్పింది, నీకు మన భగవద్గీత అదే చెప్పింది కదా. పరమాత్మను చేరవయ్యా నీ జీవాత్మతోని అని అంటే
నీవు సపరేషన్ చేసుకున్నది నీవు కదా, నీ నాలిక పదును కావాలి అని నువ్వు నిర్ణయించుకొని ఆ నాలికతో కుటుంబాల రోడ్డున ఈడ్చుకున్న నీకు మహాభారతంలో చేసిన విల్లు కావాలా? కన్నతల్లి నుంచి వచ్చిన రక్తబంధానికి విలువ ఇయ్యలేని ఈ సమాజంలో అఘోరాలు నాగసాధువులు వచ్చేసి ఒక ఆయుధం పెట్టి కోయాలా? ఆయుధం పెట్టి కోసేది ఎవరిని తెలుసా మిత్ర? మాట వినకుండా అధర్మం వైపు పోయే వాళ్ళని. ఇక్కడ ధర్మయుద్ధాలే జరుగుతున్నాయి, మీకు తెలియదు. ఇంకా ఉమ్మటి చెప్తా, ఇప్పటికీ ధర్మయుద్ధాలే జరుగుతున్నాయి, మీ దేవుడు మా దేవుడు అని. ఏ రోజైతే మన దేవుడు అని మొదలవుతాడో అది కదా కావాల్సింది ప్రపంచ శాంతికి. ఇప్పుడు ఇక్కడ ఇదే జరుగుతుంది కదా. మరి అఘోరాలు చేస్తుంది కూడా అదే. ఏ రోజైతే ఆ నాలిక మన దేవుడు అని వస్తున్నదో ఆ రోజు సమాజం కాపాడబడుతుందని శాంతి హోమాలు, శాంతి పూజలు చేయాలనేది లోక కళ్యాణం. అంటే ఇప్పుడు చాలా మంది అనుకునేది ఏంటంటే 3 మతాలు ఉన్నాయో లేకపోతే 4 మతాలు ఉన్నాయో, ఇతర దేశాలు ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో, కానీ మన దేశం దగ్గర అయితే మాత్రం 3 మతాలు ప్రధానంగా కనిపిస్తాయి. అంటే ఇప్పుడు అల్లాని కూడా ఈశ్వరుడే అని అనుకోవచ్చా? ఇప్పుడు అల్లా ఈశ్వరుడు, తర్వాత నేను చెప్పింది మాట అల్లా, తర్వాత యేసు ప్రభు, మరియు మీరు అన్నట్టుగా పరమశివుడు. వీళ్ళందరూ ఒక్కొక్క ఉపదేశాలు మానవుల శ్రేయస్సు కోసం ఇచ్చారా, మానవులని మీరు కొట్టకసాపి మమ్మల్ని పూజించమని ఇచ్చారా? వర్డ్ చాలా ముఖ్యమైనది. ఈశ్వరుడు మీరందరూ బాగుండని కూర్చున్నాడా శ్మశానంలో, లేకపోతే మీరందరూ నన్ను పూజించండి అని కూర్చున్నాడా? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఎందుకు కూర్చున్నాడు ఈశ్వరుడు అక్కడ? బాగుండాలని కూర్చున్నాడా? ఆయనని బాగు చేయమని కూర్చున్నాడా? మీరందరూ బాగుండాలని కూర్చున్నాడు అంటే సమాజం బాగుండాలి, నా బిడ్డలు నా. ఇప్పుడు అక్కడ అల్లా కూడా వాళ్ళ దేవుడు వాళ్ళందరూ బాగుండి మీరు మంచిగుండి నన్ను పూజించాలని చెప్పిండా, లేకపోతే వేరే వాళ్ళందరిని ఇబ్బంది పెట్టుకుంటూ నా దగ్గరకు వచ్చేసి ఉండమని చెప్పిండా? వాళ్ళకి చెప్పుకోవడం అయితే మాత్రం బాగుండాలని చెప్పుకుంటారు. వేరు ప్రూఫ్ మాట్లాడాలి. నా శాసనం గురించి నేను చెప్పగలుగుతున్నా గట్టిగా. సమస్త జనాలందరూ సుఖంగా ఉండాలంటాం మనం, సర్వేజన సుఖినో భవంతు అని. సర్వేజన సుఖినో భవంతు అని నోకోనోటి సరిపోద్ది. ఇప్పుడు నువ్వు ఉదాహరణకు ముస్లిం అనుకో మిత్ర, నువ్వు కూడా నన్ను ఆ మాట అనగల కదా. ఇప్పుడు ఆ విషయము కొందరు వ్యక్తుల ద్వారానే బ్యాడ్గా పోయింది, నువ్వు అన్నట్టుగా అవాంఛనీయంగా జరిగింది. నేను అంటుంది ఏంటంటే మానవ శరీరంలో ఏ పార్ట్ కొత్తగా, ఏ పార్ట్ వింతగా ఉందని చెప్పి నువ్వు నేను గొప్ప అనడానికి అంటున్నా. రెండే జాతులు అంటాం, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఉంది కదా, సనాతనమే ఉంది కాబట్టి అదే దాని నుంచి వచ్చినాయా అంటారు. ఒక ఆడ ఒక మగ, సంతాన అభివృద్ధి, వంశోద్ధారకులు. నీ గొప్పతనం, నీ యొక్క మంచితనంతో, నీ పుణ్యంతో భవిష్యత్తు బాగుంటుంది. ఇది ఒకటే జరుగుతుంది. అవతల వ్యక్తిని మోసం చేసి నేను బాగుపడ్డా, ఏం చేసినా కూడా మళ్ళీ నువ్వు అదే జన్మ అనుభవిస్తావు, మళ్ళీ ఇంకో జన్మలో పుట్టడానికి. ఇప్పుడు ఇక్కడ పుణ్యమే రాసి ఉంది. ఎన్ని జన్మలైనా బాగా 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 డబ్బులున్న వంశంలో కొందరు అందవికాలంగా కుడతారు. ఎందుకు కుడతారు మిత్ర? బాగా డబ్బులున్న వాళ్ళ దగ్గర పాల రాతితో ఉన్నట్టుగా ఇట్లా తెల్లగా పుట్టాలి, నచ్చినట్టు పుట్టాలి, అలా పుట్టారుగా. ధీరుభాయ్ అంబానీ ఉన్నాడు, వాళ్ళ కడుపులో ఎందుకు పుట్టాడైనా, వాళ్ళ కొడుకు గాలి తగులితే చనిపోతాడంట. ఇప్పుడు ఏంది దీని ఉద్దేశము? పరమాత్ముడు ఎవరిని వదిలిపెట్టాడు, ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మలైనా. మనుషులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఉన్న ఈ నిమిత్త మాత్రమైన 60-70 సంవత్సరాల ఈ జీవితంలో మంచితోని అందరం కలిసి ఉండే ఓ చెట్టు నీడకు చేరండి అని అంటే చెట్టునే కొట్టేసుకుంటున్నావు. ఇది నువ్వు పెట్టిన చెట్టు, నేను పెట్టిన చెట్టు, నువ్వు పెట్టిన చెట్టు, నేను పెట్టిన చెట్టు అని. ఆ చెట్టు ఉన్నది ప్రకృతి పరంగా,